guys, welcome back to our channel Maggie JD official vlogs, RJ family vlogs. yes. సో ఇవాళ అయితే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పలా తమ్నెల్ తెలిసిపోద్ది వాళ్ళకి ఎలాగో కోటప్పకొండ దగ్గరికి వెళ్తున్నాం. ప్లాన్ చేసాం అన్నమాట. సో టెంపుల్ కి వెళ్తున్నాం అందరం కలిసి. అందులోనే మండే రష్ ఎలా ఉంటుందో ఏమో చూడాలి, సీజన్ కాదు కదా, చూద్దాం రష్ ఎలా ఉంటుందో. సో ఇవాళ వ్లాగ్ ఏంటంటే టెంపుల్ వ్లాగ్ అన్నమాట. బైక్ మీద వెళ్తున్నాం. ఫుల్ డే వ్లాగ్, కోటప్పకొండ ఫుల్ డే వ్లాగ్. వెయిట్ చేయకుండా వీడియో చాలా లెంత్ అవుతుందేమో, సో లైట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాము మన ట్రావెలింగ్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి 7:30 అవుతుంది. 6 కల్లా బయలుదేరదాం అనుకున్నాము, బండ్ల మీద వెళ్తున్నాం కాబట్టి. బట్ 7:30 అయిపోయింది. ఇట్లా టోల్ గేట్ దాటామో లేదో మా బండి బెల్ట్ అయితే తెగిపోయింది అనమాట. స్టార్టింగే ఆటంకం అయితే వచ్చింది. ఇంకా మేము బ్లెస్ చేసుకుంటున్నాము, ఎందుకంటే మాకు కొద్దిగా ఒక 10-15 మినిట్స్ గ్యాప్లోనే మా బండి అట్లా అయ్యింది. అదే దారి మధ్యలో ఎక్కడన్నా జరుగుంటే ఆ బండి అక్కడ వదలలేము, బట్ వెనక్కి తీసుకురాలేము, చాలా ఇబ్బంది పడేవాళ్ళము. ఇంక అక్కడి నుంచి పెద్ద కాకాన్లో రిపేర్ షాపు ఉంది అని చెప్పి ఈయన చెప్పాడు. సో ఇంకా అక్కడ వరకు కూడా ఇట్లా మా అన్నయ్య బండి తోలుకుంటూ వచ్చాడు. ఇంకా మధ్యలో అవ్వట్లేదని చెప్పి నేను బస్ ఎక్కాను, టికెట్ కూడా కొనుక్కోకుండా. ఎట్లాగోట్లా ఫైనల్గా టికెట్ అయితే కొన్నాము. ఇంకా అక్కడ రిపేర్ చేయించుకొని గుంటూరులో టిఫిన్ దగ్గర ఆగామన్నమాట. టిఫిన్ అయితే ఇంకా దాని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, డబ్బులు పెట్టాం కాబట్టి ఇక తిన్నాము. అంత నాకేం అంటే వేస్ట్ ఆఫ్ మనీ అనిపించింది, నాకు అంత అనిపించలేదు ఫుడ్. టిఫిన్ చేసినాక మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయామన్నమాట. మాకైతే జర్నీ దగ్గర దగ్గర 3 గంటలు పట్టింది బండి మీద వెళ్ళటానికి. మేము ఆర్చి లోపలికి వచ్చాక చుట్టూ నేచర్ అయితే చాలా బాగుంది. ఇంకా ఒక చోటు దగ్గర ఆగి హెయిర్ స్టైల్ అయితే సరి చేసుకున్నాము, బికాస్ గాలి బాగా వేసింది. ఇంకా హెయిర్ అంతా కూడా చిక్కుపడిపోతుందని చెప్పి మా వదిన నేను జడైతే అల్లుకున్నాం అనమాట. గుడికి వెళ్ళాక లీవ్ చేసుకుందాం అనుకున్నాము, ఇంకా మర్చిపోయాము. అక్కడికి వెళ్ళాక ఇంక అట్లానే టైట్గానే ఉంచేసేసుకున్నాము. చల్లగా బాగా చల్లటిగా లేసరికి మొహానికి కొట్టేసి మొహం అంతా కూడా బాగా కమిలిపోయింది. ఎవరన్నా కొడితే మొహం ఎట్లా నొప్పిగా అనిపిస్తుందో ఆ గాలి మొహానికి కొడుతుంటే అంత నొప్పి అనిపించింది. ఇంక నేను బండి మీద అటొక్కాలు వేసుకొని నా ఫేస్ మా హస్బెండ్కి ఆనిచ్చేసేసాను. అప్పుడు కాస్త బెటర్ అనిపించింది నాకు. ఇంక అట్లాగా ట్రావెలింగ్ చేసుకుంటూ వెళ్ళాము. మాకైతే ఫుల్ ఫన్ అనిపించింది, బికాస్ నాకు బండి మీద జర్నీ అనేది ఎక్కువగా నచ్చదు. ఎక్కువగా నేను ట్రైన్ ప్రిఫర్ చేస్తాను, కారు, బస్సు, బండి ఇలాంటివి అసలు నేను ప్రిఫర్ చెయ్యను, నాకు అసలు నచ్చవు. బట్ ఫస్ట్ టైం వెళ్ళాం కదా, సెకండ్ టైం వెళ్ళకూడదు అనిపించింది లేండి. ఎందుకనేది అది కూడా చెప్తాను. ఫుల్ బాడీ పెయిన్స్ వచ్చినాయి. ఎంత ఎంజాయ్ చేసామో అంత పెయిన్స్ కూడా వచ్చినాయి. ఫైనలీ టెంపుల్కి అయితే వచ్చేసేసాము. టెంపుల్కి రైట్ సైడ్న పెద్దది వినాయకుడి విగ్రహం ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ పార్కింగ్కి సపరేట్గా అమౌంట్ అయితే ఏం లేదు, ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేసుకోవడమే, చూసుకొని రష్ లేకుండా నీట్గా పార్క్ చేసుకోవడమే. ఇంకా పార్కింగ్ అయిపోయాక మేమైతే కొబ్బరికాయ అయితే తీసుకున్నాము. ఇదైతే మెయిన్ ముఖద్వారము, మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకోవడానికి. దీని ఎదురుగానే నందీశ్వరునికి శుభ్రం అయితే చేస్తున్నారు. ఇక్కడ నుంచి పైకి వెళ్ళిపోవాలి. మండే కావడంతో జనాలు పర్లేదు బానే ఉన్నారు, అంటే మరీ రష్ అని చెప్పను. మాకైతే దర్శనం 1/2 గంటలో అయిపోయింది. నార్మలే,
ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. దర్శనం అయిపోయాక అట్లానే కొంచెం మెట్లు ఎక్కితే పైన నాగేంద్ర స్వామి పొట్టు ఉంటుంది. అక్కడ పాలు పోసుకునే వాళ్ళు పోసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇదంతా కూడా పైనుంచి వ్యూ అన్నమాట. ఇది కింద నుంచి వ్యూ. అసలు నిజంగా ఆ కొండ మీద ఎంత ప్రశాంతంగా ఉందంటే మనస్ఫూర్తిగా అక్కడ శివుణ్ణి తరించొచ్చు. అంత మనశ్శాంతిగా ఉందన్నమాట. దాని తర్వాత భోజనాలకైతే వెళ్ళిపోయాము. మేము వెళ్ళేసరికి 1:15 అయింది. ఆల్మోస్ట్ భోజనం టైం అయిపోవచ్చే టైము. ఎర్లీగా వెళ్ళే వాళ్ళు ముందే వెళ్ళిపోవాలన్నమాట, లేకపోతే భోజనాలు అందవు. మేమే లాస్ట్ బంతి, అర్థం చేసుకోండి. అంటే 1:15 మొత్తం క్లోజ్ అయిపోతుంది. ఇంకా మేము భోజనం చేసుకున్నాక కొండంతా కూడా ఒకసారి వ్యూ చూడండి ఎంత బాగుందో. 2 కళ్ళు సరిపోవట్లేదు. మా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఫుడ్ కూడా అయిపోయింది. 1:51 అయ్యింది టైం. అంటే కొంచెం మేము ఫొటోస్ అవి ఎక్కువ తీసుకోవడం. దర్శనం 10 నిమిషాల్లో అయిపోయింది. దర్శనం అయితే తొందరగా అయిపోయింది. పరిగెత్తండి రా. ఇక మేము తిరుగు ప్రయాణం స్టార్ట్ చేశాము. బాయ్ బాయ్. ఇంకా దారిలో వింతలు మీకు చూపించబోతున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ వరకు దర్శనం అయితే అయిపోయింది. కిందకి వెళ్ళినాక ఏం జరుగుతుందో చూడాలి, మాకు తెలియదు. సరే బాయ్ బాయ్ శివయ్య. శివయ్య బాయ్ బాయ్. ఓకే లెట్స్ గో. లెట్స్ గో. లెట్స్ గో. దర్శనం అయిపోయి రిటర్న్ వస్తున్నాము. దారిలో పార్క్ అయితే ఉంది, కింద పార్క్, జూ పార్క్ అన్ని. ఇదైతే బోటింగ్ ఏరియా అన్నమాట. ఇక్కడ చేపలు అయితే ఉన్నాయి. దీంట్లోనే బోటింగ్ కూడా ఉంటుంది అనుకుంటా. ఇదైతే జూ పార్క్. ఈ నెమళ్ళకి ట్రైనింగ్ ఇచ్చారో ఏమో తెలియదు కానీ 2-3 సెకండ్స్కి ఒకసారి కురివిప్పుతుంది. జనరల్ గా నెమలి కురివిప్పాలంటే ఎదురు చూస్తాము ఫోటో తీయడానికి, వీటికి అలా కాదు. ఇది వచ్చేసి ఊసర వాళ్ళు అనుకుంటా, ఇంగ్లీష్ లో ఏదో పేరు రాసిందిలే, మనకు అసలు తెలీదు. కానీ కలర్ అయితే మారట్లా, ఒకటి డిఫరెన్స్ గా ఉన్నాయి. అండ్ ఫిష్ ఎక్వేరియంస్ కూడా చాలా ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిష్లు. నా లైఫ్ లో ఇదే ఫస్ట్ టైం ఇన్ని రకాల ఫిష్లు చూడటం కూడా ఇదే ఫస్ట్ టైము. చాలా ఉన్నాయి ఫిష్లు. ఇదైతే కొత్తగా ఉంది, నాకు బాగా నచ్చింది. ఫిష్ ఆ నెత్తి మీద ఒక బెలూన్ లాగా. ఇంక ఇవన్నీ తిరిగేసరికి అలిసిపోయి అక్కడే కూర్చుండిపోయాము. ఎంతెంత లావు దోమలు నన్ను కొట్లమ్మ వదినే కొట్టినాయి. నేనైతే సేఫ్. ఇక వస్తే ఏదన్నా రోగాలు ఏమన్నా వచ్చేస్తాయని చెప్పి ఇంటికైతే బయలుదేరిపోయాము. అదనమాట. దట్స్ ఆల్ టుడే ఫర్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అంటే కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.